ఆర్జీఎన్ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. సంసిద్ధత కార్యక్రమాల్లో భాగంగా 4వ తరగతి తెలుగుకు సంబంధించి 7వ రోజు నిర్వహించవలసిన కృత్యాలను గురించి తెలుసుకుందాం. ఈరోజు మనకు గుణింత పదాల్లో ఓత్వం, ఓత్వం, ఔత్వం ఈ గుర్తులను పరిచయం చేస్తున్నారు. ముందుగా ఒక అభినయ గేయం ఇచ్చారు. గేయాన్ని అభినయంతో పాడాలి. తరువాత గేయంలోని ఓత్వం, ఓత్వం, ఔత్వం ఉన్న గుణింతాక్షర పదాలకు 0 చుట్టాలి. ముందుగా గేయాన్ని పాడదాం. కొంటెకోతి వచ్చింది, పౌడరు డబ్బా తీసింది, చెంగు చెంగున గెంతింది, కొమ్మ మీదకు చేరింది, కోతి పిల్లకు పూసింది, గంతులు వేసి మురిసింది. ఇప్పుడు ఈ గేయంలో ఓత్వం ఉన్న పదాలు చూద్దాం. ఇదిగోండి, కొంటె, కొమ్మ. తర్వాత ఓత్వం ఉన్న పదాలు కోతి, కోతి పిల్లకు. తర్వాత ఔత్వం గుణింతాక్షర పదము పౌడరు. తర్వాత భాషా క్రీడ. పిల్లలకు ఓత్వం, ఓత్వం, ఔత్వం గుణింత గుర్తులను రాసిన చేతి తొడుగులను వేయాలి. పిల్లలు ఆ తొడుగుల కింద హల్లులు పెడతారు. తయారైన గుణింతాక్షరాలను గ్రీన్ బోర్డుపై రాస్తారు. నూతనంగా తయారైన గుణింతాక్షరాలకు ముందు రోజు నేర్చుకున్న అక్షరాలను కలిపి పదాలు తయారు చేస్తారు. అంటే గుణింత గుర్తులను హల్లుల మీద ఉంచి ఆ అక్షరాలు తయారు చేయాలి. ఆ అక్షరాలతో పదాలు తయారు చేయాలి. తర్వాత కృత్యం, కింది గుణింత పదాలను చదవండి. ఇక్కడ చూడండి, ఓత్వంతో ఉన్న పదాలు కొంగ, గొడుగు, చొరవ, దొంగ, పొదుపు. ఓత్వం చూడండి, కోడి, గోడ, చోటు, దోమ, పోరు. తర్వాత ఔత్వంతో కూడిన పదాలు కౌజు, గౌరి, చౌక, దౌడు, పౌరుషం. కింది వాక్యాలను చదవండి. పదాలను ఇచ్చిన చిత్రంలో పదాలను ఉపయోగించి ఇటువంటి వాక్యాలు మరికొన్ని చెప్పండి. ఇక్కడ పదాలను ఇచ్చారు. ముందుగా ఇక్కడ ఇచ్చిన వాక్యాలను చదువుతాం. కొలనులో కొంగ, మొసలి కలవు, బయట జోరీగల మోత, గౌరి గౌను తొడిగింది, కోటలో రాణి ఉంది. ఇక్కడ తెలుగు పదాలను ఇచ్చినుంది కదా, ఈ పదాలతో కొన్ని వాక్యాలు రాద్దాం. చూడండి, పదాలను ఇచ్చిన ఇందులో కౌజు, కోట, కొడవలి, కైక, కేక, కెరటం, కూత, కుటీరం, కీటకం, కిటికీ, కాయ, కథ ఈ పదాలు ఇచ్చారు. ఈ పదాలతో కొన్ని వాక్యాలు రాద్దాం. ఇక్కడ చూడండి, ఉదాహరణకు కోట గోడపై కౌజు వాలింది, కైక చేతిలో కొడవలి ఉంది, కీటకం కాయను కొరికింది, కోడి పుంజు కూత వేసింది, కుటీరం అందంగా ఉంది, తాత రోజు కథలు చెబుతాడు. ఈ విధంగా సరళ పదాలతో కూడిన కొన్ని వాక్యాలు రాయవచ్చు. తర్వాత సాధన పత్రం, చదవటం, రాయటము. కింది అక్షరాలు కలిపి పదాలు రాయండి. చూడండి, గౌతమి, గౌహతి, గౌరి. ఇంకా మోత, మోటు, మోకు, కొసరు, కొలిమి, కొరత, పౌరుడు, పౌరుషం, పౌడరు, తోడు, తోవ, తోలు, సొగసు, సొరకాయ, సొన. కింది వాక్యాలలోని ఖాళీలలో ఓత్వం, ఓత్వం, ఔత్వం లతో వచ్చే పదాలు రాయండి. ఒకటి చూడండి, పాప మెడలో బంగారు గొలుసు, పొట్లకాయ బరువు పొడవు అన్నాడు, పొడవుగా ఉంటుంది. తర్వాత డాష్ కూతకు నిద్ర లేవాలి, కోడి, కాకి, కోడి. 4 డాష్ ఒక ఆకుకూర, గోంగూర, అల్లం, గోంగూర. డాష్ పఠనం మంచిది, మౌన, నవల, మౌన, మౌన పఠనం మంచిది.
డాష్ భూమిలో పంటలు పండవు. రేగడి చౌడు. చౌడు భూమిలో పంటలు పండవు. తర్వాత ఉక్త లేఖనం ఉపాధ్యాయులు చెప్పే పదాలు ఇక్కడ రాయాలి. ఇంతటితోటి ఈరోజు కార్యక్రమం పూర్తవుతుంది.